తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉంది. దయచేసి ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు హాని చేకూర్చుకునేటువంటి విషయాలు ఏవి చెయ్యకండి. అందరం కలిసి కొట్లాడదాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరం మీ వెంటే ఉన్నాం. కలిసి కొట్లాడదాం. ఈ ప్రభుత్వాన్ని ఇంకొక 10 రోజులైతే దిగిపోతుందమ్మా ఈ ప్రభుత్వం. మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు. ఇక్కడ పవన్ గారు నేను ఒక విషయం చెప్తా చూడండి. ఇది ఈ మహానుభావుడు సజ్జల భార్గవ రెడ్డి అతని ట్విట్టర్ అకౌంట్ ఇది. ఏం రాశాడో తెలుసా? ఒక మహిళ ఏదో బాధపడుతోందిట, జగన్ ఇంటికి తెచ్చిస్తుంటే ఈ చంద్రబాబు పుల్లలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని పెన్షనర్ల ఆవేదన అని చెప్పి ఇంత పెద్ద పోస్ట్ పెట్టాడు. లక్ష్మి గారి ఆవేదన కనపడట్లేదా సజ్జల భార్గవ రెడ్డికి? కనపడట్లేదా అని అడుగుతున్నాను నేను. వినపడట్లేదా వాళ్ళకి? లేదా జగనన్న ఏమన్నా ఈ విషయం మీద మాట్లాడొద్దని ఏమన్నా మీ నోళ్ళకి తాళం కప్పలేశాడా? అంటే వీళ్ళు ఎంత ప్రతి దాన్ని ఎంత రాజకీయం చేస్తారంటే ఇవాళ రోజున పండు టాకులతో రాజకీయం చేస్తున్నారండి వీళ్ళు. పెన్షన్ల పేరు మీద పండు టాకులతోటి అసలు ఏమాత్రం సిగ్గు అనేటువంటిది లేకుండా నిస్సిగ్గుగా ఇవాళ రోజున రాజకీయం చేస్తున్నారు పండు టాకులతోటి. ఇలాంటి విషయం మీదే కదా లక్ష్మి గారు ఇవాళ మాట్లాడుతుంది. రాష్ట్రంలో ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని కదా తను మాట్లాడుతుంది. మేము మాట్లాడితే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారంటారు, మేము మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ అంటారు. మరి ఒక సాధారణ పౌరురాలు వచ్చి ఇవాళ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ప్రభుత్వం? ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం? ఇవాళ ఆవిడ అక్కడ హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని కూడా నిజంగా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి పవన్ గారు. ఇవాళ ఆవిడ హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని కూడా రాష్ట్రం కోసం నేను మాట్లాడతాను అని చెప్పి ఒక టీవీ ఛానల్ డిబేట్ కూడా వస్తున్నారంటే, ఓపిక లేకపోయినా వస్తుందంటే, చేతులకు సెలైన్ బాటిల్ ఎక్కుతున్నా సరే వస్తుందంటే ఆ మహిళకు ఉన్నటువంటి తెగువ నిజంగా ఎంతమందికి ఉంటుందండి? ఎందుకు చేస్తుందండి? ఆవిడకి ఏమైనా దీంతో ఏమన్నా వచ్చేది ఉందా? ఏమొస్తుందండి? ఏమొస్తుంది? అరే రాష్ట్రం కోసం మాట్లాడుతుందండి ఒక ఆడబిడ్డ. కనీసం ఏమైంది లక్ష్మి నీకు అని అడిగేటువంటి ఒక మనస్తత్వం, ఒక మానవత్వం కూడా లేనటువంటి దుర్మార్గులు ఉన్నారండి వాళ్ళ ప్రభుత్వంలో. నాకు నిజంగా అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను ఆ రోజున చూశాను, తను చేయి వేలు నరుక్కున్న రోజున నేను చూశాను. మళ్ళీ ఇవాళ తన హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని అలా అంత ఓపిక లేకపోయినా సరే చేతులకు సిలైన్ బాటిల్ ఎక్కుతున్నాయండి. అయినా సరే కూర్చొని నేను మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా గొప్పగా చెప్తారు. ఇంట్లో అంటే ఆడబిడ్డ ఏడుస్తే ఇంటికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఈ విధంగా రక్తం చిందిస్తున్నారు ఆడబిడ్డలు అందరూ కూడా, ఇబ్బందులు పడుతూ ఇవన్నీ కూడా. ఒకసారి లక్ష్మి గారు గతంలో కూడా మీరు చెప్పారు ఏంటి, ఒక్కసారి చెప్పండి. అసలు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మీరు ఇప్పుడు ఢిల్లీలో ఆ సంఘటన జరిగింది, వేలు కట్ చేసుకున్నారు. సో దాని తర్వాత మళ్ళీ మీరు ఇటు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మీ దగ్గరికి అటువైపు నుంచి అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి ఏమైనా బెదిరింపులు కావచ్చు, లేదంటే ఏమైనా దీనికి సంబంధించి సమాధానం కావచ్చు, ఏమైనా మాట్లాడే ప్రయత్నం కావచ్చు, ఏదైనా జరిగిందా? ఒక్కసారి మాట్లాడండి. ఏమీ లేదండి, బెదిరింపులు అయితే వస్తున్నాయి.